ఏం లేదు ఈ గెటప్ మీకు ఒకే రకంగా మేము మాట్లాడిన చూస్తుంటే కొంచెం మీకు బోర్ కొడుతుందని ఇలాంటి గెటప్ వేసుకున్నాము. ఇది గెటప్పే, ఇది సెటప్పే, ఇది నిజం కాదు. ఇట్లా హ్యాపీగా ఇలాంటి ముత్తకొట్టు వేసుకొని పైన కూర్చుంటే ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది అనమాట. ఈ జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ కదర్ షర్ట్లు ఇన్ చేసుకోవటాలు ఇవన్నీ చేసి అంత అనుభవం వచ్చి ఇలా పొలంలో కూర్చున్నప్పుడు చిన్న గోచి పెట్టుకొని ఇలాంటి కదర్ షర్ట్ పైన వేసుకొని మీతోటి కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత గురువు స్వామివారి మఠకి వెళ్ళిన తర్వాత సూర్యనారాయణ గురువు మాకు అనుభవం కొన్ని విషయాలు చెప్పిన తర్వాత సూర్యనారాయణ గురువుగా నేర్పిన ఒక గురువు అంటే వేదాద్రి మహర్షి. ఆయన కూడా వేదాద్రి మహర్షి శిష్యుడేనా ఆయన పేరు రవిశంకర గురుజీ. మేము బయట కూర్చున్నప్పుడు సూర్యనారాయణ గారితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక మంచి అనుభవం ఆయన అన్నారు. పొద్దున్నే వచ్చే కోపం ఎన్ని రకాలుగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అదే నైట్ వస్తే కోపం వస్తే అది మనతోటే పోతుందనే ఒక మాట ఆయన మాకు గురువు. అప్పుడు ఆ గురువును కలవాలనిపించింది. ఓహ్ గుడ్. పొద్దున్న మన కోపం వచ్చిందనుకోండి, ఒక యజమానం కోపం వస్తే భార్యను తిడతాడు, పని వాళ్ళని తిడతాడు, డ్రైవర్లను తిడతాడు. పొద్దున్నే కోపం ఆ డ్రైవర్లు ఏం చేస్తారంటే వాళ్ళు కింద వాళ్ళని తిడతారు, వాళ్ళు భార్యలను అందరూ తిడుతుంటారు. ఒక కోపం అనేది పొద్దున్నే వచ్చిన కోపం ఈవినింగ్ కల్లా ఎంతో మందికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే నైట్ వచ్చిన కోపం అనుకోండి ఆయనతోటి పోద్ది, తెల్లారి చూసుకుంటే తెల్లారిలోకి వేరే స్థితిగతులు మారుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మా గురువు రవిశంకర్ గురువు దగ్గర మేము నేర్చుకున్న సత్యం అనమాట అది. అలా ట్రావెల్ అయ్యి ఆయన దగ్గర క్లాస్ తీసుకున్నాము. ఒక 30 సూర్యనారాయణ గురువుకి తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర గురువు క్లాస్ తీసుకోవడం జరిగింది చెన్నైలో స్వామివారి మఠంలో. తెలుగు ఆయనే జీవ సమాధి అయింది అక్కడ. ఆ సమాధి సందర్భంగా ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది అనమాట. మిత్రులారా, ఆయన దగ్గర క్లాస్ చేయంగా మా జీవితంలో కొన్ని విషయాల్లో పోరాటాల్లో తిరుగుతూ అనుకున్న లక్ష్యం చేరలేక కొట్టమిట్లాడుతున్నప్పుడు ఆ గురువుని మేము ఆశ్రయించాం. గురుగారు, మా జీవితం ఏం అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది, మేము యాక్ట్ చేయాలని తిరుగుతున్నాము ఫైటింగ్ లోడ్ చేయకుండా. ఇది ఎప్పుడంటే ఇది 2000 2000లో అంతకుముందు ఒక సంవత్సరం ముందే మాకు కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు అప్పుడు గురుగారు అన్నారు, నా మాట వినండి అని చెప్పి, మీరు అనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి, మీరు యాక్టింగ్ లైన్ పక్కన పెట్టి ఒక మూలన పడేసి నేను చెప్పిన మాట వినమన్నారు. నేను చెప్పిన పని చేస్తే మీరు అనుకున్న లక్ష్యం చేరతామని చెప్పారు గురుగారు. ఎలా ఏంటి అని అడిగితే, మీరు యథాస్థితిగా ఎలాగ ఫైట్లకి వెళ్ళదలుచుకున్నారు అట్లా ఫైట్లకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత నేను చెబుతాను. ఒక మంత్రోపదేశం అని చెప్పారు. మీరు పెద్ద పెద్ద స్టేజీల మీద మీరు అవార్డు తీసుకున్నట్టు, మీరు రివార్డ్ తీసుకున్నట్టు, అందరిని మెచ్చుకున్నట్టు, ఆ స్టేజీలు మిమ్మల్ని పొగుడుతున్నట్టుగా మీరు ఊహించి ధ్యానం చేయండి అన్నారు. అప్పుడు మనకి సార్ తినడానికి చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు మాకు అవార్డులు ఇవ్వటం ఏంటి, రివార్డులు ఇవ్వటం ఏంటి అని అప్పుడే మాకు డౌట్ వచ్చింది. కానీ గురువు చెప్పిన మాట చేయాలి కాబట్టి చేసాము. కరెక్ట్గా 2 సంవత్సరాలు అదే ప్రక్రియలో ధ్యానం చేసాము. 3వ సంవత్సరం 2003లో ఆర్య సినిమాకి బెస్ట్ ఫైట్ మాస్టర్ నంది అవార్డు వచ్చింది. అది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా నంది అవార్డుని బెస్ట్ ఫైట్ మాస్టర్ అవార్డు తీసుకున్నాం. అప్పుడు ఆ గురువు చెప్పిన మాట స్టార్టింగ్లో కొంచెం సాధారణంగా ఉండదేమో, కానీ అవార్డు తీసుకున్న తర్వాత ఆయన గొప్పతనం మాకు తెలిసింది. నా మిత్రులారా, మీరు మీ జీవితంలో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు, మీరు అనుకున్న పనిలో మీకు క్లారిటీ లేనప్పుడు కొంతమంది గురువులను ఆచరించండి. గురువులు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే ఈ లక్ష్యాన్ని మేము చేరుకున్నట్టుగా మీరు చేరుకుంటారు. ఎందుకంటే అన్నిట్లో మనం క్లారిటీగా ఉండాలని పెద్ద రూల్స్ ఏం లేదు, అంత పెద్ద తెలియగలవడం కాదు. ఏదో మనం ఒకటి ఆశించి పని చేస్తుంటాం, ఆ పనిలో మనకున్న లక్ష్యం చేరలేము, మనకున్న డబ్బు రాలేదు, మనకున్న పేరు రాలేనప్పుడు, కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు యువర్ చేంజెస్ జాబ్ మార్చండి. మార్చినప్పుడు మీకు కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనంలో కొంచెం కష్టాలు కూడా ఉంటాయి, అన్ని ఎదుర్కోవాలి.
మేము సాధారణంగా ఫైటర్గా ఉన్న ఒక ఊర్లో పొలం పని చేసుకున్న వాళ్ళమి. ఫైటర్కి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు, మా బాడీ వంగక ఫైట్లకు వంగక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలా ఫైటర్గా అయిన తర్వాత ఫైట్ మాస్టర్ అయినప్పుడు కొన్ని ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ కెమెరా యాంగిల్స్, హీరో గురించి ఎలా చెప్పాలి, అలా చెప్పాలి, అట్లా దాన్ని కూడా కష్టాన్ని ఎదుర్కోవాలి. ఏది కూడా మనం ఒక పనిని వదిలి ఇంకో పనిలోకి వెళ్ళినప్పుడు ఆ పని మనకు చాలా కష్టపరంగా ఉంటుంది. నా మిత్రులారా, మీరు కావచ్చు, మీరు చేస్తున్న ఏ పని కావచ్చు, మీకు నచ్చగా ఇంట్రెస్ట్గా లేనప్పుడు ఇంకా అవతల పనికి ఇంకో పనిని ఎన్నుకోండి. దానిలో వచ్చే కష్టాలన్నింటినీ ఛేదించండి. మీరు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అలాగా మా జాబులో ఊర్లో పొలం పనులు కానించి, గేదెలు కాసి మేకలు కాసే కానించి ఇప్పుడు ఎన్నెన్నో మార్పులు చెందుతూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ధ్యానం అంటున్నాము, మౌనం అంటున్నాము, ఏమేమి చేస్తూ ఉన్నాము నా మిత్రులారా. అందుకని గురువుల్ని, పెద్దల్ని మీరు ఆశించండి. కనిపి చేయనప్పుడు ఆశించే పని అయితే గురువులు చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాటతో పండుకుంటే మీ జీవితం చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.